దేవదాస్ స్టైల్ మార్చాడు ఆడియో లాంచ్కి విచ్చేసినటువంటి ప్రేక్షకులందరికీ, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈరోజు మా మ్యూజిక్ మరియు 10 టీవీ ద్వారా లైవ్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. ఆ హార్టీ వెల్కమ్ టు వన్ అండ్ ఆల్. థియేట్రికల్ లాంచ్తో ఈనాటి ఆడియో లాంచ్ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. మరి థియేట్రికల్ ట్రైలర్ని లాంచ్ చేయడానికి ఇప్పుడు వేదిక మీదకి ఇన్వైట్ చేస్తున్నాను. ఒకసారి గట్టిగా చప్పళ్లతో లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్ దర్శకరత్న దాసరి నారాయణరావు గారిని. నమస్కారం సార్. ట్రైలర్ లాంచ్ నా కళ్ళ నేనే నమ్మలేకపోతున్నా. కొత్త బట్టలు అంటే నువ్వు ఇంత అందంగా ఉంటావా? ఈ దేవదాస్ స్టైల్ మార్చాడు. కోటీశ్వరుడైన దేవదాస్ కుమిలి కుమిలి చచ్చాడు. కోట్లు లేకపోయినా ఈ దేవదాస్ కోరుకున్నది దక్కించుకుంటాడు. మనసు ఎవరు పడ్డారన్నది కాదు పాయింట్, కోరుకున్నది దక్కిందా లేదా అన్నదే పాయింట్. అయినా ఈ కాలంలో అలాంటి చంద్రముఖులు దొరకడం కష్టం. అయినా నాకు లేని టెన్షన్ నీకెందుకురా? ఎందుకు? సినిమా చూస్తుంది నేను కాబట్టి. నువ్వు ఇన్కమింగ్ కాదు, అవుట్ గోయింగ్ కాదు. నాకే అర్థం కాని మిస్సులు కాదు. నా కథలో త్యాగాలు లేవు, ఓన్లీ లవ్. బ్రతికినంతకాలం హ్యాపీగా ఎంజాయ్ చేయడమే. నీలో ఎన్ని షేడ్స్ ఉన్నాయో నాకు అర్థం కావట్లేదు. ప్రతి మనిషి జీవితంలో ఒక సెకండ్ హాఫ్ ఉంటుంది, అలాగే నా జీవితంలో సెకండ్ హాఫ్ ఇదే రా. దేవదాస్ స్టైల్ మార్చాడంటారు. సంపూర్ణ దేవదాస్ గా మారే సమయం ఆసన్నమైంది. అంటే ఈ దేవదాసులు త్యాగాలు లేవా? త్యాగాలు చేస్తే ఫోటోలు తప్ప ప్రేమ దక్కదబ్బాయి. దేవదాస్ అనే మాట వినగానే నాకు ప్రాణం లేచొస్తుంది. నాగేశ్వరరావు గారితో నేను తీసిన మొట్టమొదటి సినిమా దేవదాస్ మళ్ళీ పుట్టాడు. ఇలాంటి సినిమాలు ఎన్ని తీసినా దేవదాస్ అనే లవ్ స్టోరీని మాత్రమే 9 సార్లు నిర్మించారు. అలాంటి దేవదాస్ అనే పేరు ముందు కనిపించేసరికి తనీష్ పొద్దున వచ్చి, గురుగారు మీకోసం 2 రోజుల నుంచి ట్రై చేస్తున్నాం, మీరు తప్పకుండా రావాలి అంటే నాకు అనిపించింది ఆ దేవదాస్ మీద ఉన్న మమకారం రావాలనిపించింది. అలాగే రామిరెడ్డి గారు ఎన్నో సినిమా ఇది? 5వ సినిమా అయింది. ఎప్పటి నుంచో చాలా చాలా కాలం తీస్తున్నారు ఈ సినిమాలు. మరి ఎంత ఉత్సాహంతో ఈ సినిమాని తీసినందుకు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ కొత్త అతను కదా గానా, వీళ్ళందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ప్రేమ కోసమై వెలసిన వాడు, మగవల మనసులు తెలిసిన వాడు, త్యాగానికి మారు పేరు, ఆ మగసిరికి సాటి లేరు. మందులు మునిగిన తేలిన మాసు క్లాసు బాసు మా దేవదాసు. ఇది 16 ఏళ్ల బాడీ, ఇది పుంజే తెలియని కోడి, ఇది సిస్టమ్ చూడని సిటీ, ఇది బ్యాంకుకు వెళ్ళని డీడీ, ఇది బాయ్స్ చూడని 3D, ఇది పోల్పోలో ఎల్ఈడి. రీసెంట్లీగా మొదలైంది రింగా రింగల దాడి, దేవదాసు అయిపోరా అల్లల్లాడి. దేవదాసు స్టైల్ మార్చాడే, ఆ దేవదాసును చూసి తెచ్చాడే. దేవదాసు స్టైల్ మార్చాడే. తనీష్ 5 ఫిల్మ్స్లో
నాకు ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఎంతగా ఈ సినిమా చూసేయాలన్న ఒక ఇంట్రెస్ట్ వచ్చిందో అంత ఇంట్రెస్ట్ ఎప్పుడు రాలేదు ఇంతకుముందు. సో డెఫినెట్గా ఈ సినిమా ఫస్ట్ డే మార్నింగ్ షో తనీష్తో పాటు చూస్తాను 100%. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ గారు, టికెట్ నీదే. తప్పకుండా. సో వెరీ హ్యాపీ అండ్ తెలియని ఎలా చెప్పాలో కరెక్ట్గా పిన్ పాయింట్ చేసి చెప్పలేను నాకు నిజంగా ఏం నచ్చింది వాళ్ళని, కానీ ఏదో తెలియని ఒక పాజిటివ్ వైబ్ ఉంది. ఐ థింక్ దిస్ ఈస్ ద ఫిల్మ్. ఆల్ ద వెరీ బెస్ట్. మంది ప్రేమ మదిలో నా ప్రేమ హృదయంలో పిరునువై జతకట్టావే ప్రేమ ఆనందం అంచుల్లో నా నిలబెట్టావే ప్రేమ దాసరి నారాయణరావు గారు తన సినీ అనుభవంతో ఈ సినిమాను గురించి, ఈ హీరోని గురించి, జరుగుతున్నటువంటి ఈ సినిమా లోకంలో ఆ కథల గురించి ఆయన చెప్పిన తర్వాత ఇంకోటి చెప్పడం అనేది పెద్ద హాస్యాస్పదంగా ఉంటుంది. అయితే నాకు చిరకాల మిత్రుడు రామిరెడ్డి 5వ సినిమా ఈ ఆడియో లాంచ్ ఈరోజు ఈ ప్రోగ్రాంకి పిలిచినందుకు వారికి, వారి ట్రూప్ మన సిబ్బంది అందరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, రెండో పాట మొదటి పాట మొత్తం ఆ సినిమా థీమే చాలా బాగుందనేటువంటి అభిప్రాయం అందరికీ వస్తూ ఉంది. ఇది తప్పకుండా మంచి హిట్ అవుతుందని రామిరెడ్డి చాలా మరి ఒక నూతన స్టైలు ఈ ఫిల్మ్స్లో స్థాపిస్తాడని నేను కోరుకుంటూ, వారికి సక్సెస్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. సో పాండవులు 9 డైరెక్టర్ శ్రీవాసు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. అలాగే ప్రేమ ఇష్క్ కాదల్తో మన ముందుకు వచ్చినటువంటి వితికా షేరు అండ్ బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ద్వారా కథానాయకుడిగా పరిచయం అయినటువంటి మహత్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ ఆన్ స్టేజ్. ముగ్గురు వాసన చూడండి, వాసన చూసి చంద్రముఖి అని పిలవండి. సాంగ్ అదే ట్రైలర్ స్టార్ట్. ఒక్కసారి చూడాలి, చూడు నీ పర్సనల్ మల్లెపూలు చంద్రముఖి అని పిలు. రెడీ కమాన్. రెడీ. చంద్రముఖి వచ్చింది ఎవరో తెలుసా? దేవదాస దానింటికి మటుకు వద్దు బాయ్. ఒకదానికి మించొకటి, ఒకదానికి మించొకటి, చీది మీద పగిలిపోయేది. టోకన్ తీసుకున్నాక రుక్మిణి శ్రీకృష్ణులు అవుతారు, సలీం అనార్కలు అవుతారు, సావిత్రి నాగేశ్వర అవుతారు. మీ ఇష్టం. నిజమేంటి అబద్ధమేంటి? మా బాయ్ దగ్గర అస్సలు డబ్బులు ఉన్నది ఒక్కటి. ఏంటిది? నేను చెప్పి తప్పించుకున్నా కదా, ప్రతి సీన్లో నీకు డైలాగ్ కావాలా? నేను తనీష్తో రీసెంట్గా పాండవులు 9 వర్క్ చేశాను. ఈ సినిమా గురించి చాలాసార్లు చెప్పాడు. సో తను ఆ చిన్న క్యారెక్టర్లో చూపించిన ఇంట్రెస్ట్ ఈ సినిమా మొత్తమే చూపించాడు. ప్రతి విషయంలోనే ఇన్వాల్వ్ అయ్యాడు. చాలా దగ్గరుండి అన్నీ చూసుకున్నాడు. నాకు బాగా తెలుసు దాని గురించి. సో ఈ సినిమా చాలా పెద్ద హిట్ అయ్యి తనకు మంచి పేరు రావాలని అనుకుంటున్నాం. దేవదాసు స్టైల్ మార్చాడు అంటే ఆ టైటిల్లోనే ఒక పాజిటివ్ థింగ్ ఉంది. డెఫినెట్గా ఇది పెద్ద సక్సెస్ అవుతుంది. ట్రైలర్ చూసాం, చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. తనుష్ బేసిక్గా ఈజ్ అ వెరీ జెన్యూన్ పర్సన్. మీరు జెన్యున్గా చెప్పగలరా? మామూలుగా ఓకే, నాకు ఇవాళ యాక్చువల్గా పొద్దున్న ఫోన్ చేసి తిట్టాడు, నీ ఫోన్ రీచబుల్గా లేదని చాలాసార్లు ట్రై చేశాను అని చెప్పి. తప్పకుండా ఆడియో లాంచ్ రావాలన్నాడు. అండ్ ఐఎమ్ హ్యాపీ యూ ఇన్వైట్ మీ హియర్. అండ్ సాంగ్స్ అని చూశాను, ట్రైలర్ చూశాను. తనుష్ ఇంత మంచి డాన్సర్ నాకు తెలియదు. సాంగ్స్ ఆర్ బ్యూటిఫుల్, కెమెరా వర్క్ కానీ ఇట్ ఈస్ వెరీ కలర్ఫుల్, ఎవ్రీథింగ్ ఇస్ కలర్ఫుల్. విషింగ్ ద హోల్ టీమ్ అ వెరీ గుడ్ లక్. థ్యాంక్ యూ.
చాలా కలర్ఫుల్గా ఉంది మూవీ. దేవదాస్ స్టైల్ మార్చాడు. తనీష్ గురించి చెప్పాలంటే నా చిన్నప్పుడు డాన్స్ క్లాస్కి వెళ్ళేటప్పుడు నా సీనియర్ బ్యాచ్లో ఉండేవాడు. అప్పుడు ఎలాగో డాన్స్ చేసేవాడు చాలా కష్టపడి. ఇప్పుడు కూడా నువ్వే చెప్పావు కదా నా ఆడియో లాంచ్లో డాన్స్ క్లాస్, అదే చెప్తున్నాను ఇక్కడ కూడా. లేదు. సో అప్పుడు ఎలా కష్టపడి చాలా ఎనర్జెటిక్గా డాన్స్ చేసేవారో అలాగే ఇప్పుడు కూడా అప్పుడు అప్పుడు డాన్స్ క్లాస్ నేనుంటే మీరెలా కలిసి డాన్స్ చేస్తారు? చెప్పండి. సో ఇప్పుడు కూడా అలాగే చాలా బాగా డాన్స్ చేస్తున్నారు. చాలా ఎనర్జెటిక్గా అసలు ఉన్న ఎనర్జీ మొత్తం ఈ సినిమాలో పెట్టేసినట్టుంది. మొత్తం ఈ సినిమాలో పెట్టారంటే ఇంకేం లేదనేగా మీ ఉద్దేశం? అయ్యో మరి మొత్తం పెట్టారంటే బాగున్న ఎనర్జీ దీంట్లో బాగా వాడారని చెప్పాలి కదా. సార్ మీరేం నేను అడ్రాను. చాలా థ్యాంక్స్ అండి నన్ను ఇక్కడ ఇన్వైట్ చేసినందుకు. సినిమా నేను కూడా ఫస్ట్ డే మార్నింగ్ షో థియేటర్లో చూస్తాను. మీరు అందరూ కూడా థియేటర్కి వెళ్ళి సినిమా చూడండి. ప్లీజ్ కిల్ పైరసీ. థ్యాంక్ యూ సో మచ్. చెక్ చంద్రముఖి సినిమాలో పాటలు చాలా అద్భుతంగా ఉన్నాయి. నిజంగా తనీష్ చాలా కష్టపడి డ్యాన్స్ చేశాడు. ఆయన రోజు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. ఎప్పుడు చాలాసార్లు చూసాము, రోజు డ్యాన్స్ చేస్తూనే ఉంటాడు. తనీష్లో ఇంకోటి ఉంది ఏంటంటే దేవదాస్ స్టైల్ మార్చాడనే దాంట్లో ఆయన నిజంగా గొప్ప ప్రేమికుడు. కాకపోతే ఏ అమ్మాయిని ప్రేమించినా పార్వతిని ప్రేమించినంత సిన్సియర్గా ప్రేమిస్తాడు. దేవదాస్ స్టైల్ మార్చాడనే సినిమా అదేవిధంగా మంచి కనకవర్షం కురిపించాలని బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. తనీష్ నాకు ఈ సాంగ్స్ అప్పుడే పాండోల్ 9 షూటింగ్లో సాంగ్స్ అప్పుడే నాకు చూపించాడు, కానీ ఒక్క సాంగ్ చూపించలేదు. ఎందుకో ఇప్పుడు అర్థమైంది ఎందుకు చూపించలేదు. సర్ప్రైజ్గా ఉంచాడు అనుకుంటా నాకు. సో వెరీ నైస్ టు బీ హియర్ టుడే. నేను యాక్చువల్లీ యూఎస్ వెళ్ళాను ఒక 1 month 2 days బ్యాక్ వచ్చాను. నా సిమ్ పోయింది. సో నాకు మొన్న నుంచి ఫోన్ చేస్తూ ఉన్నాను అనుకుంటా. ఇవాళ పొద్దున్న ఒక 10-11కి నేను లేసరికి మా డోర్ బయట ఉన్నాడు. అరే ఏంటిది అనుకున్నాను. సో అండ్ దెన్ ఈ టోల్డ్ మీ దట్ ఇవాళ ఆడియో ఉంది అండ్ తప్పకుండా రావాలన్నాడు. సో ఐ కేమ్ అండ్ దేవదాస్ స్టైల్ మార్చాడు. సో స్టైల్ చాలా బాగా మార్చాడు ఈ సినిమాకి. అండ్ గనా గారు సాంగ్స్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఇప్పుడు విన్న సాంగ్స్ అన్నీ బాగున్నాయి. విజువల్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి. సో ఐ హోప్ దట్ దిస్ ఫిల్మ్ విల్ బీ ఎ వెరీ బిగ్ హిట్. అండ్ ప్రొడ్యూసర్స్ చాలా డబ్బులు చేసుకోవాలని కోరుకుంటున్నా. అండ్ డైరెక్టర్ కూడా మంచి పేరు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. దేవదాస్ని మాస్గా చూడాలని థాట్ రావడమే గ్రేట్. సో నేను ఓకే ఈ మ్యూజిక్ డైరెక్టర్ గనా గారికి అందరికీ ఈ ఫిల్మ్ పెద్ద హిట్ కావాలని, ప్రొడ్యూసర్స్ అందరికీ మరొక ఎంకరేజ్మెంట్ రావాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చంద్రముఖి అది పక్కా ఇల్లాలి, మనం పక్కా తాగుబోతు, ఇది పక్కా తిరుగుబోతు. ఇప్పుడు మంచి నాటకం ఆరంభమైంది. ఎంత సుతరాంగా పుట్టావే. డబ్బు పోతే సంపాదించుకోవచ్చు, కానీ యవ్వనం పోతే రాదు. చంద్రకి 100 మంది తర్వాత నువ్వు టొకటో వాడు దేవదాసు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా బాగుంది, ట్రైలర్స్ బట్టి తెలుస్తుంది. సో యా, ఐ విష్ హిమ్ గ్రాండ్ సక్సెస్ దిస్ టైమ్. మంచి రిలీజ్ రావాలని కోరుకుంటున్నాను. సక్సెస్ కంటే ముందు రిలీజ్ చాలా ఇంపార్టెంట్. సో హోప్ ఈ గెట్స్ అ వెరీ గుడ్ రిలీజ్ అండ్ ప్రొడ్యూసర్స్ పబ్లిసైజ్ బాగా చేస్తారనుకుంటున్నాను. అదర్ దెన్ దాట్ మ్యూజిక్ ఈజ్ వండర్ఫుల్. అందరూ చెప్పినట్టే ట్రైలర్స్, ఎస్ దేర్ సంథింగ్ క్యాచీ ఇన్ ఇట్. ఎందుకో సినిమా వెంటనే వెళ్ళి చూడాలని ఉంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది
మార్చ్ ఎండ్ అనుకుంటున్నారు. మేబీ మార్చ్ అండ్ సో మీరు కూడా అందరూ చూసి ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, నువ్వు మల్లెపూలు నలపకు బాబాయ్, ఒకటే ఉంది. ట్రైలర్ చాలా బాగుంది తనేష్, ఆల్ ద వెరీ బెస్ట్. మొన్నే చూసాను ట్రైలర్, కాకపోతే దాంట్లో బబ్లీ స్టార్ అని సార్ దీంట్లో వేయలేదు. మరి నువ్వు చూపించిన దాంట్లో బబ్లీ స్టార్ ఉంది కదా. సూపర్, చాలా బాగుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ద టీమ్. సమీప కాలంలో వచ్చిన సినిమాల్లో నేను చూసి ఈ కథ నాకెందుకు ఫస్ట్ చెప్పలేదని బాగా అసూయపడిన ఒక సినిమా మేము వయసుకు వచ్చాము. చాలా ఇష్టం నాకు. తనీష్ ఫెంటాస్టిక్గా చేశాడు. సో ఈ సినిమా చూసాక కూడా నాకు అంతే అసూయ కలగాలని నేను ఆశిస్తూ విషింగ్ ద ఎంటైర్ టీమ్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గనా గారికి ఆల్ ద వెరీ బెస్ట్ అండి. నేను నిజంగా కోడిపుంజు అనే సినిమాలో ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ చేశానండి. కోడిపుంజు ఒక 4 years బ్యాక్. అప్పటి నుంచి నాకు తనిష్ అన్న మంచి ఫ్రెండ్, నన్ను ఎంకరేజ్ చేస్తాడు. నేను ఈ సినిమా అడిగా దండాది గాంధీ త్రోట్ క్యారెక్టర్ మరి ఏంటి అన్న అంటే మీరు బిజీగా ఉన్నారు. బిజీకి దానికి సంబంధం ఏంటి? మీరు డేట్లు ఇవ్వకపోతే మా ప్రొడ్యూసర్ గారు ఏం చేస్తారు? అట్లీస్ట్ ఒక్క సీన్ అన్న వాడచ్చు కదా. రియల్గా ఒక సీన్ అనుకున్నారు రమేష్, ఆ ఒక్క సీన్కే డేట్ లేవంట నీ. అవునా? అయితే నా తప్పు కాదు, క్షమించండి నన్ను. దేవదాస్ స్టైల్ మార్చాడు. ఆల్ ది బెస్ట్ అన్న. నీ సినిమా నేను పర్సనల్గా మీ యాక్టింగ్ నాకు బాగా ఇష్టం. ఈ సినిమాలో చాలా అందంగా చాలామంది అమ్మాయిలతో బా నీకు 7,000 అమ్మాయిలు దొరుకుతాను 7,000 దొరుకుతాను. ఈ సినిమా నిజంగా ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తాగోతే రమేష్. థ్యాంక్ యూ. అప్పటి నుంచి నువ్వు ఎంత పొగిడినా నువ్వు లావవురా. ఎవడు అడిగాడు రా నిన్ను లావు గురించి? సినిమాలో ట్రైలర్స్ గురించి చెప్పరా? కానీ ఫీలింగ్ అయింది పొగుడుతానన్నా అట్లీస్ట్ లావవుదామని కదా. నువ్వు లావవు పోరారా, అనవసరంగా పీకే క్యారెక్టర్ నువ్వు చేసావు. వేరే వాళ్ళు చేస్తుంటే ఎంత పొగుడు ఉండేవాళ్ళు. థ్యాంక్ యూ వెరీ మచ్ అందరికి ప్రొడ్యూసర్. అయినా పోగట్లే. అరే నువ్వు చాలా బాగున్నావురా నిజంగా. థ్యాంక్ యూ వెరీ మచ్ రమేష్. గ్రేట్ యాక్టర్ ఇన్ ధనరాజ్. నీ టైం అయిపోయింది, వెళ్ళిపో. థ్యాంక్ యూ. దేవదాస్ స్టైల్ మార్చాడు అనే సినిమాని అతను అనౌన్స్ చేయగానే ఆ కథ విన్నాను. దేవదాస్ అనేప్పటికల్లా నాగేశ్వరరావు జ్ఞాపకం వస్తుంటారు. అటువంటి కథను తీసుకుని డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి కొత్తగా మలిచి సినిమాని చాలా రిచ్గా తీసేట్టు ప్రొడ్యూసర్ ప్లాన్ చేశాడు. కానీ అది తీయడానికి కారకుడైన శ్రీనివాసరెడ్డి కూడా స్క్రీన్ ప్లే పక్కా కూర్చి ఈ సినిమాని చాలా బాగా తీశాడు. సాంగ్స్ చాలా బాగున్నాయి. గణ ఒక పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ అవుతాడని అవ్వాలని కోరుకుంటున్నాను. అలాగే రామిరెడ్డి నాకు చాలా ఫ్రెండు. దాంతో అతను సినిమా తీసేటప్పుడు సినిమా కథ వినగానే ఆ కథ దేవదాస్ స్టైల్ మార్చాడను అని కథ వినగానే ఆ సినిమాని మనమే చేద్దామని చెప్పి దాన్ని శాటిలైట్ హైలైట్స్ కూడా మేము తీసుకున్నాం. డెఫినెట్గా సినిమా సక్సెస్ అవుద్దని, సక్సెస్ అవ్వాలని మనసాగా కోరుకుంటున్నాను. దేవదాసు స్టైల్ మార్చాడు ఒక క్యాచీ టైటిల్ తోటి అందరిలో కూడా ఒక క్యూరియాసిటీ కలిగే విధంగా
టైటిల్ సెలెక్ట్ చేసుకొని ఒక యువ హీరోని అలాగే మంచి డైరెక్టరు అలాగే టెక్నీషియన్స్ తోటి ఈ సినిమా తీసిన రామిరెడ్డికి మంచి సక్సెస్ రావాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఒక మంచి మిత్రుడు నాకు బాగా కావాల్సిన వ్యక్తి కాబట్టి ఈ కార్యక్రమం రావటం ప్రత్యేకం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం సంతోషం తెలియజేసుకుంటూ దేవదాస్ స్టైల్ మార్చాడు. సో చక్కని పేరు, ఒక కొత్తగా ఆలోచనలు పుట్టించే రకంగా. డెఫినెట్గా అందరం అనుకుంటాం ఇందులో కామెడీ ఉంటుందని. మరి ధనుష్ హీరో కూడా బాగా చేశాడు. గతంలో పెద్ద పూర్వకాలంలో అంటే 50s 60sలో దేవదాస్ ఎంత హిట్ అయిందో ఈ యువతరం కూడా దేవదాస్ స్టైల్ మార్చాడు అంతే హిట్ అవుతుందని ఆశిస్తూ ఐ విష్ దెమ్ ఆల్ ద సక్సెస్. ప్రొడ్యూసర్కు డైరెక్టర్కు అందరు కూడా నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నేను పిలవంగానే కంటా శ్రీనివాసరావు అన్న, నేను ఏ ఫంక్షన్ పిలిచినా నేను ప్రత్యేకంగా వెళ్ళి పిలవకుండా ఫోన్ చేస్తేనే చాలు, సరే వస్తా తమ్ముడు అని చెప్పి కంటా అన్నకు ఫస్ట్ థ్యాంక్స్ చెప్తూ, నేను పిలిచినందుకు నాకు ఈ సినిమాలో డైరెక్టర్ శ్రీనివాస్ కానీ తని కానీ అందరు కోఆపరేట్ చేశారు. అట్టనే నేను పిలిచినందుకు వచ్చిన నా ఫ్రెండ్స్కి అందరికీ నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నేను ఏం చెప్పినా నా మాట నమ్మి నేను చెప్పినట్టు విని నాకు ఇంత సహకరించిన నా టీం అందరికీ, యూనిట్ వారికి, ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే రామిరెడ్డి గారు ఫస్ట్ నాకు కేవీ సత్యనారాయణ గారి ఆఫీస్లో పరిచయం. ఫస్ట్ ఒక ప్రొడ్యూసర్గా చూశాను. మేము ఇప్పుడు ఎట్లా అయిపోయామంటే ఒక ఫ్యామిలీ మెంబర్గా అయిపోయాం. తని గురించి నేను చెప్పేది ఏం లేదు, మీరు చూశారు. నా అన్ని పిక్చర్ల కన్నా నా పిక్చర్లో బాగా ఎనర్జెటిక్గా నేను ఎలా కావాలన్నా అలా అర్ధరాత్రి కూడా నేను షూటింగ్ చేయించాను. ఈ కాల్ షీట్ ఎంతవరకు అని కూడా చెప్పలేదు, చెప్పకుండా చేసినందుకు క్షమించాలి. కోపాలు ఏమైనా ఉంటే మర్చిపోవాలి. నేను చాలా సినిమాలు చేశాను. ఈ సినిమాలో స్పెషల్ ఏంటి, ఇంతసేపు నేను యాంకర్గా తనీష్ కోసం, నా రామిరెడ్డి గారి కోసం, శ్రీనివాస్ గారి కోసం అక్కడ కూర్చోకుండా ఇక్కడే ఇంతసేపు అరుస్తూ ఎందుకు చేశానంటే, ఇది హోమ్ ప్రొడక్షన్, అంటే నా సొంత సినిమాని కాదని నేనేం డబ్బులు పెట్టలేదు. నా సొంత సినిమాని ఫీల్ అయ్యి చేసిన సినిమా. పేకేటి శ్రీరామ్ గారు దేవదాస్ సినిమాలో భగవాన్ అని క్యారెక్టర్ చేశారు. ఆ క్యారెక్టర్ మళ్ళీ నేను చేయడం నా అదృష్టంగా భావించి ఈ సినిమాకి యాంకరింగ్ బాధ్యత నేను తీసుకున్నాను. ఆ క్యారెక్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్మోస్ట్ హీరో ఎన్ని సీన్లో ఉన్నాడో అన్ని సీన్లో పెట్టి నాకు సమానంగా డైలాగులు పెట్టి అద్భుతమైన వేషం ఇచ్చిన డైరెక్టర్ గారికి అలాగే ప్రొడ్యూసర్ గారికి, నా పేరు చెప్పంగానే నో అనకుండా ఎంకరేజ్ చేసిన మా ప్రొడ్యూసర్ గారికి థ్యాంక్స్. దేవదాస్ స్టైల్ మార్చాడు అంటే హిందీ సినిమా దేవుడి ఇలాగేమైనా ఉంటుందా, దాని రైట్స్ తీసుకుని చేస్తున్నారా, దాని కాపీ కొడుతున్నారా, ఇలా మాట్లాడారు. కానీ నాకు నిజంగా నేను ఫస్ట్ టైం శ్రీనివాస్ గారు వచ్చి నాకు ఆ సినిమా టైటిల్ విని తర్వాత నెరేట్ చేసినప్పుడు ఫస్ట్ టైం ఫీల్ అయ్యాను. నేను కూడా ఈ టైటిల్ ఫస్ట్ విన్నప్పుడు అదే అనుకున్నా, ఇదేంటి అలాగే ఏమైనా ఆలోచిస్తున్నారా, ఎందుకంటే మేము హిందీ సినిమాలు చూసి ఇంగ్లీష్ సినిమాలు చూసి అన్నీ చూస్తుంటాం కాబట్టి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను. బట్ సీరియస్గా స్టోరీ అయిన తర్వాత ఐ వాజ్ జాబ్. నేను చాలా ఆశ్చర్యపోయాను, అంటే ఇలాంటి థాట్స్ కూడా వస్తాయా. పక్కా దేవదాస్ నుంచి ఇన్స్పిరేషన్ అనేది పక్కా సినిమా ప్రతి ఫ్రేమ్లోనూ కనిపిస్తూ ఉంటుంది. ఇది రెండు రకాలండి, దేవదాస్ సినిమా స్పూఫ్ చేయడం ఒకటి, దేవదాస్ సినిమా ఇన్స్పిరేషన్గా తీసుకోవడం ఒకటి. ఇది స్పూఫ్ కాదు బేసిక్గా అందరూ అనుకుంటున్నట్టు, లేదా అనుకున్న వాళ్ళకి కానీ ఇది స్పూఫ్ కాదు. ఇది జస్ట్ దేవదాస్ సినిమా ఇన్స్పిరేషన్. ప్రతి ఫ్రేమ్లో దేవదాస్ సినిమా కనిపిస్తూనే ఉంటుంది, కానీ అందరినీ నవ్విస్తూనే ఉంటుంది. అండ్ హ్యాట్స్ ఆఫ్ టు శ్రీను గారు ఫర్ క్రియేటింగ్ సచ్ ఎ స్టోరీ. అండ్ నిజంగా సినిమా చాలా బాగా చేశారు. షార్ట్లు మా సినిమా ఎలా ఉందంటే నాకు తెలిసి ఫస్ట్ టైం నా సినిమా ఆడియో రిలీజ్లో ఫస్ట్ టైం ఇన్ని ట్రైలర్లు కట్ అయ్యి బయటకు వచ్చినాయి. ఎందుకంటే సినిమా ప్రతి ఫ్రేము ప్రతి డైలాగు ట్రైలర్ కట్ చేయడానికి మా ఎడిటర్ అనిల్ని పిలిస్తే ఇదేంటండి ఎక్కడ కట్ చేయాలండి, ఎన్ని కట్ చేయాలండి, ఏది చూసినా ట్రైలర్లానే ఉందండి అన్నారు. సో ఎవ్రీ ఫ్రేమ్ ఎవ్రీ డైలాగ్ అంత బాగా డిజైన్ చేసిన శ్రీనివాస్ గారికి ఇంత మంచి సినిమా నాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ మీరు మొత్తం సాంగ్స్ అన్ని ఇంటికి వెళ్ళినప్పుడు ప్రతి సాంగ్లో ప్రతి వర్డ్కి ఒక మీనింగ్ఫుల్ సెన్స్ ఉంటుందండి. అండ్ థ్యాంక్ యూ గనా, యూ గేవ్ సచ్ లవ్లీ మ్యూజిక్. అండ్ ఐ థింక్ ఇది నేనుగా జనాలు చెప్పాలి, బట్ స్టిల్ నేను ఫీల్ అయ్యాను కాబట్టి చెప్తున్నాను. థ్యాంక్ యూ. ఇంతమంది పెద్దల ఆశీస్సులు కావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ ఆల్.